సిపిఐఎం సెంట్రల్ కమిటీ మెంబర్ లోక్నాథన్ గారితో గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, వాళ్ళపై జరుగుతున్న ఆగడాలు, అణిచివేత కార్యక్రమాల గురించి ఈరోజు కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. లోక్నాథ్ గారు నమస్తే. నమస్తే అండి. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా గిరిజన ప్రాంతాల్లో ఈ రోజుకి గిరిజనులు ఇంకా నానా కష్టాలు పడుతూ కొండల్లోనూ గుట్టల్లోనూ డోలీలు మోసుకుంటూ తిరగాల్సిన పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి కారణం ఏమంటారు? ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు ఈరోజు కూడా గ్రామాల్లో మౌలికమైన వసతులు లేవు. మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఉండడానికి ఇల్లుకు సంబంధించిన దాంట్లో కానీ మౌలికమైన సదుపాయాలకి ప్రభుత్వం ఎప్పటికప్పుడు లెక్కలేసి దానికి బడ్జెట్లు కేటాయించాలి. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది స్పష్టం. ఎందుకంటే మన రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్కి సంబంధించిన దానిలో ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ ప్రాంతానికి సంబంధించి ఒక ప్రత్యేక ప్రాంతంగా చూడాలి. ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలు బడ్జెట్లో కేటాయించాలి. అలాగే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎంత నిధులు కావాలంటే అంత నిధులు ఇవ్వాలనేది స్పష్టంగా పేర్కొనబడింది. కానీ 70 ఏళ్ళలో చూసుకుంటే అట్లాంటి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటల గారడీలు తప్ప బడ్జెట్లు కేటాయించడం కానీ అభివృద్ధి కానీ చేయట్లేదు. ఇప్పుడు మనం పరిశీలిస్తే చలికాలం ఉంది. ఈ చలికాలంలో ఒక్కొక్క గ్రామానికి వెళ్తే విపరీతమైన పొగమంచు వచ్చేస్తుంటుంది. కొన్ని చోట్ల జీరో టెంపరేచర్ కూడా ఉంది. లంబసింగ్ లాంటి ప్రాంతంలో జీరో టెంపరేచర్ కూడా ఉంది. కానీ ఆ ప్రాంతానికి అంతకుముందు అనేక రకాలుగా కొంత సదుపాయాలు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు దోమలు వస్తాయి కాబట్టి దోమతెరలు ఇవ్వడం అంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదు. అట్లాగే రగ్గులు ఇచ్చేవాళ్ళు, రగ్గులు ఇవ్వట్లేదు. చివరికి చిన్న పిల్లలు అంటే 1వ తరగతి నుండి 10th క్లాస్ వరకు చదివే ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలకు సంబంధించి నేలపైన పడుకోవాల్సిన స్థితి వచ్చేస్తుంది. అదే కాదు, ఈ మంచులో నీళ్ళు వచ్చేదానికి చలితో ఆ నీళ్ళే స్నానాలు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం గ్రేజర్స్ పెట్టవచ్చు, లేదు రకరకాలైన సదుపాయాలు చేయొచ్చు. చిన్న పిల్లలకు కూడా సరైన సదుపాయాలు లేని పరిస్థితి. అలాగే పోషక విలువలు కూడా రోజు రోజు తగ్గిపోతుందని ఇంకా 60-70 వేల మంది పిల్లలకి సరైన ఫుడ్ లేక వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందని వింటున్నాం. మనం చూస్తున్నాం కదండి. ఈరోజు మేము చెప్పడం కాదు, అనేక నివేదికలు చెప్తుంది ఏంటంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, బాలింతలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దాంట్లో కనీస పౌష్టికాహారం లేకుండా పోతుంది అనేది. సహజ వనరులు ఉన్నాయి, అక్కడ పంటలు బ్రహ్మాండంగా పండేదానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుండి ప్రోత్సాహకమైన నిధులు అందక అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. అదే కాకుండా రెగ్యులర్గా వాళ్ళు వైద్యానికి సంబంధించి చెకప్ చేయొచ్చు, హాస్టల్లో చెకప్ చేయొచ్చు, గ్రామాల్లో చెకప్ చేయొచ్చు. ఏ అవసరం ఉందో ఐరన్ అయితే ఐరన్, లేదంటే ఏ అవసరం ఉందో ఆ రకంగా ప్రభుత్వం సహాయ సహకారాలు ఇవ్వచ్చు. ఇది ఐటీడీఏ ద్వారాగా చేయాలి, లేదంటే వైద్య విధాన పరిషత్ ద్వారా చేయొచ్చు, లేదంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా చేయొచ్చు. అక్కడ సిబ్బంది కావాల్సిన సిబ్బంది కూడా పెట్టింది కూడా వాళ్ళ పర్పస్ అదే కదా. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిశీలించి వాళ్ళకి సదుపాయాలు కల్పించడం, వాళ్ళు ఇంటిగ్రేట్ చేయడం కోసం కదా ఐటీడీఏ పెట్టింది. పర్పస్ అది. మీరు తమరు చెప్పింది కరెక్టు. ఐటీడీఏ పెట్టింది ఆ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి కోసం పెట్టారు. దానికి డబ్బులు కేటాయించాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దాని బేస్డ్గా ఖర్చు పెట్టాలి. ఈరోజు ఐటీడీఏ పేరుకే ఉందో తప్ప నిధులు కేటాయిస్తున్న సందర్భాలు అతి తక్కువ అని చెప్తా ఉన్నారు. అంతకుముందు ఉమ్మడిగా విశాఖపట్నం జిల్లా ఉండేది. విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు 11 మండలాలు ఉన్నాయి, 244 పంచాయతీలు ఉన్నాయి, దాదాపు 3000 పైచిలకు గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు జిల్లా కేంద్రం చేశారు. అక్కడ ఏమైనా మౌలిక సదుపాయాలు ఉన్నాయా? రవాణా సదుపాయాలు ఉన్నాయా? ఆర్టీసీ సదుపాయం ఉందా లేదా? ఇవన్నీ ఏమీ చూడలేదు, జిల్లా కేంద్రంగా చేశారు. ఈరోజు సీతంపేట నుండి చింతూరు వరకు ఏజెన్సీ ప్రాంతాన్ని నేషనల్ హైవేకి డబ్బులు ఇస్తున్నారు. అదే నేషనల్ హైవేకి డబ్బులు ఇస్తున్నారు తప్ప గ్రామాల్లో రోడ్లకు సంబంధించిన పరిస్థితి కూడా అక్కడ ఉంది కదా. చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ రోజు కూడా ఏజెన్సీ ప్రాంతం ఇట్లాగ ఉందని. ఒకవైపున ప్రభుత్వం ఏం చెప్తుంది, అరకు కాఫీ చాలా టేస్ట్గా ఉంటుంది, ఆర్గానిక్ ఆహార పంటలు అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. అదే ఆర్గానిక్ పంటలకు సంబంధించిన గిట్టుబాటు ధర లేదు. ఈ సంవత్సరం తెగులు వచ్చాయి. వాటిని అమ్ముకుంటున్నారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళు బాగానే అమ్ముకుంటున్నారు, మంచి రేట్లకే అమ్ముకుంటున్నారు. అవును, దానికి కారణం ఏంటనుకున్నా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. గిట్టుబాటు ధర కల్పించకపోతే జీసీసీ అనుబంధం చేయాలి. లేదు ఐటీడీఏ ద్వారా డబ్బులు ఖర్చు పెట్టి అది ఇంటర్నేషనల్ మార్కెట్తో అనుబంధం చేయాల్సి ఉంది. ఇప్పుడు చెక్కుమంగళూరు ఉందనుకోండి, అదే కాఫీ 500 రూపాయలు కేజీ ఉంటుంది, మన కాఫీ 150 రూపాయలకి ఇస్తారు. ఇది ఎవరు చేయాలి?
పార్లమెంట్లో కాఫీ తాగడానికి స్టాల్ పెడతారు, ఇక్కడ అసెంబ్లీలో తాగడానికి చర్చలు పెడతారు, లేదనుకుంటే రకరకాలైన ఎగ్జిబిషన్లో అరకు కాఫీ అంటారు. కానీ అరకు కాఫీ ఎవరైతే పండిస్తున్నారో రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర లేక విలువలాడుతున్న సందర్భం ఉన్నాయి. అదే అంతర పంట కూడా ఉంది, మిరియాలు ఉన్నాయి, అంతర పంట ఉంది. అంతర్జాతీయంగా మిరియాలకు చాలా చాలా డిమాండ్ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్కి సంబంధించిన దాంట్లో ఏమైనా మార్కెట్కి అనుసంధానం చేస్తున్నారంటే అనుసంధానం చేస్తున్న సందర్భం లేదు. ఇదే కాదు, ఇంకోటి కూడా ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో యువత యువకులకు అంతకుముందు ఉపాధి అవకాశాలు ఉన్న స్థితి ఉంది. ఈరోజు జీవో నెంబర్ 3 అనేది అంతకుముందు ఉన్నప్పుడు 100% ఉద్యోగాలు ఉండేవి. అవును. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు గవర్నమెంట్లోనే జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో రద్దు చేయబడింది. రద్దు చేయబడిన తర్వాత బ్యాక్లాగ్ పోస్టుల్ని వాళ్ళతో పిలప్ కాకపోతే ఖాళీగా ఉండేవి, అసలు అవును. ఇంకోటికి ఇచ్చేవాళ్ళు కాదు. అవును. ఇప్పుడు ఏమైపోయింది, ఒకవైపున బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయట్లేదు, రెండో వైపున వీళ్ళు చెప్తున్న ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అన్నదాన్ని ఉపాధి కల్పిస్తున్న సందర్భం లేదు. ఇంకో వైపున గిరిజన సంస్కృతి కూడా సాంప్రదాయాలు కూడా సర్వనాశనం చేస్తున్నారు, కమర్షియల్గా మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో యువతి యువకుల్లో అసంతృప్తి పెరుగుతూ ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించి ఈరోజు మెడికల్ కాలేజీ పాడేరులో నిర్మాణం అయింది. నిర్మాణం అయిన దానికి పూర్తి బడ్జెట్ ఇచ్చారా? దానికి బడ్జెట్ కూడా లేదు. ఇటువైపు సాలూరు దగ్గర నుండి కానీ, లేదు పాచిపంట దగ్గర నుండి కానీ, లేదు చింతూరు, పోలవరం ఈ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు సంబంధించిన వైద్యం సరిగ్గా అందుతుందా? దానికి సంబంధించిన సమగ్రమైన బడ్జెట్ ఇస్తున్నారంటే ఆ సమగ్రమైన బడ్జెట్ కూడా ఏం లేదు. వీళ్ళకి ప్రామంతా దేని మీద అంటే దాని సహజ వనరుల మీద ఎలాగా కొల్లగొట్టాలి, అక్కడున్న మైన్స్కి సంబంధించిన దాంట్లో, మినరల్కి సంబంధించిన దాంట్లో సహజ వనరులు ఎలాగే ఉన్నాయో ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి చెప్పండి. హైడ్రో ఎలక్ట్రిసిటీ హిల్స్ నుంచి పంపింగ్ చేసి హైడ్రో ఎలక్ట్రిసిటీని తీసుకురావాలని ఇది గిరిజనులకి చాలా ప్రమాదకరంగా తయారయ్యేట్టుగా అనిపిస్తుంది. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు కలిపి కేంద్రంలో విద్యుత్ చట్టం ఏదైతే ఉందో ఆ విద్యుత్ చట్టాన్ని అందరు రాష్ట్రాలు అమలు చేయాలని అనుకుంటున్నారు. అది అమలు చేస్తే అది అదానీ చట్టం తప్ప ప్రజలకు ఉపయోగపడే చట్టం కాదు. విద్యుత్ చట్టం అనేది అదానీ చట్టం. సోలార్కి సంబంధించిన దాంట్లో వాళ్ళు వెళ్తున్నారు, ఈపీడీసీఎల్లో వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఉందో, పంపుడ్ స్టోరేజ్ ఉన్నాయో దానికి ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు. వేలాది ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 3 ప్రాంతాల్లో ప్రాజెక్టులు పెట్టాలని చూస్తున్నారు. దాదాపు 50,000 మంది గిరిజనుల్ని జల సమాధి చేయబోతున్నారు. దాదాపు 250 గ్రామాలని ఖాళీ చేయబోతున్నారు. దానికి సంబంధించిన దాంట్లో ఆ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్కి సంబంధించిన దాంట్లో అక్కడున్న కలెక్టర్కి తెలియదు, అక్కడున్న ఐటీడీఓలకు తెలియదు. ఒకరు మాత్రం తెలుస్తుంది, ఎవరికంటే అదానీ కంపెనీకి మాత్రం తెలుస్తుంది. వాళ్ళు మొత్తం దాని యొక్క అనేక వివరాలు ప్రజలకి చెప్తున్నారు. అంటే అక్కడున్న 5th షెడ్యూల్ ప్రకారంగా లేదా 6th షెడ్యూల్ ప్రకారంగా అక్కడ పరిపాలన జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా అక్కడున్న కలెక్టర్ కానీ, ఐటీడీ అధికారులు కానీ తెలియకుండా ప్రొసీజర్ ప్రకారం. అలాగే పేసా చట్టం ఉంది. పంచాయతీ తీర్మానాల కన్నా పేసా చట్టం చాలా కీలకమైన చట్టం. అది పార్లమెంట్లోనే స్పష్టంగా చెప్పింది. ఆ తీర్మానం చేస్తే ఖచ్చితంగా అది రాజ్యాంగంలో చాలా కీలకమైన అంశం అని చెప్తున్నారు. పేసా వాళ్ళకి తెలియకుండానే అక్కడ అనుమతులు ఇచ్చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించి గిరిజనుల యొక్క ఆమోదం తీసుకొని ఆ ప్రాంతాల అభివృద్ధి కన్నా గిరిజనుల్ని జలసమాధి చేసి, గిరిజనులు ఏదో రకంగా దూరం చేసి ఆ అభివృద్ధి ఎవరికి అంటే అదానీ అంబానీలకి ఇవ్వాలండి. 3 కంపెనీలకి ఇప్పుడు వాళ్ళు ఇచ్చున్నారు. అంటే ఇదంతా కూడా యంత్రాంగాన్ని తెలియకుండానే పైన సెంటర్లోని ఇవన్నీ నిర్ణయాలు జరిగిపోతున్నాయి. పిఎం ఆఫీస్ అండి. ఇప్పుడు ఈరోజు మోడీ గారు ఉన్నారంటే ఎవరి ప్రయోజనాలకు ఉన్నారండి? గిరిజనులు సంబంధించిన దానిలో 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ప్రకారంగా బడ్జెట్ కేటాయించాలి, బడ్జెట్ కేటాయించలేదు. విద్యా వైద్యానికి సంబంధించిన దానిలో ప్రత్యేకమైన నిధులు కేటాయించాలి, నిధులు కేటాయించట్లేదు. అలాగే పీబీటీజీలు ఉన్నారు, ఆదిమ తెగ జాతులు ఉన్నారు, వాళ్ళ యొక్క కల్చర్ని డబ్బులు కేటాయించాలి, దానికి కేటాయించట్లేదు. ఒకటి మాత్రం కేటాయిస్తున్నారు. ఏం కేటాయిస్తున్నారు? ఆ ప్రాంతంలో ఏం సహజ వనరులు ఉన్నాయి, ఎవరికి కట్టబెట్టాలి. అట్లాంటిది ఇప్పుడు ఏదైతే పంపుడ్ స్టోరేజ్ ఉన్నాయో ఆ పంపుడ్ స్టోరేజ్లు అందరూ అదానీ కంపెనీకి, అట్లాగే నవయోగ్ కంపెనీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పిఎంఓ ఆఫీస్ నుండే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు అందితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అక్కడున్న కలెక్టర్లకి అలాగే ఐటీడీ అధికారులు చెప్తారు, వాళ్ళు సర్వేలు చేస్తారు. ఆ సర్వేలు చేస్తున్నట్టు ఆ ప్రజాప్రతినిధులకు కూడా తెలియదు. ఇది పంపుడ్ స్టోరేజ్ వచ్చిన తర్వాత జిల్లా పరిషత్లో ఒక తీర్మానం చేశారు, ఏజెన్సీ ప్రాంతంలో పంపుడ్ స్టోరేజ్ పెట్టడానికి వీల్లేదు, గిరిజనులందరూ వ్యతిరేకిస్తున్నారని. మరి జిల్లా పరిషత్ తీర్మానానికి గౌరవం ఉందా అంటే దానికి కూడా గౌరవం లేని స్థితి తీసుకొచ్చేస్తా ఉన్నారు. ఇట్లాంటివన్నీ గిరిజనుల యొక్క మనోభావాలు. మిగతా వాళ్ళకి గిరిజనులకు సంబంధించిన దాంట్లో ఈ సమాజంలో 2 తరగతులకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకటి, అడవులను నమ్ముకొని ఎవరైతే గిరిజనులు ఉన్నారో అడవి లేకుండా వాళ్ళు బ్రతకలేరు.
రెండోది మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో గంగమ్మ తల్లిని, సముద్రాన్ని నమ్ముకొని ఉన్నారో వీళ్ళు గంగమ్మ తల్లిని దూరం చేసి వీళ్ళు బ్రతకలేరు. కాబట్టి ఇటువైపు ఒక రకంగా చెప్పుకోవాలంటే సెన్సిటివ్గా ఉండే మనుషులు ఉన్నారు, కొండపైన కూడా సెన్సిటివ్గా మనుషులు ఉన్నారు. ఈ రెండింటి మీదే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా వేస్తున్నాయి. సముద్రం కొంతమందికి ఒప్పజెప్తా ఉన్నారు, అట్లాగే అడవుల్ని కొంతమందికి ఒప్పజెప్పాయి. ఇవన్నీ సహజం అన్నారు. గూగుల్ వివాదం ఏంటి? గూగుల్ భూములు కట్టబెట్టే కార్యక్రమం జరుగుతుంది. విశాఖపట్నంలో ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ప్రచారం చేస్తున్నారు. విశాఖపట్నం గూగుల్ కంపెనీ అట్లాగే గ్లోబల్ పెట్టుబడులన్నీ విశాఖపట్నం రాబోతుంది, పెట్టుబడులన్నీ ఎటువైపు చూస్తున్నాయంటే ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం వైపు చూస్తున్నాయని. అందులో భాగంగానే గూగుల్ కంపెనీకి దాదాపు 500 ఎకరాలు ఇస్తా ఉన్నారు. 500 ఎకరాలు ఏ భూములు ఇస్తున్నారంటే దానికి సంబంధించింది ఎవరైతే దళితులు ఉన్నారో దళితుల భూముల్లో 250 ఎకరాలు, అట్లాగే దేవస్థానం భూమికి సంబంధించిన దాంట్లో 120 ఎకరాలు, మిగతా ఏపీఐఏసి ద్వారా సేకరించిన దాంట్లో 160 ఎకరాలు, మొత్తం కలిపి 500 ఎకరాలు. దానికి సంబంధించిన దాంట్లో గూగుల్ కాదు, ఆ గూగుల్లో కూడా మనం పరిశీలిస్తే అదానీ వాటాలు విపరీతంగా ఉన్నాయి. అదానికి ఎందుకు ముందుకు తీసుకురావట్లేదంటే అదానికి ఇప్పటికే విశాఖపట్నంలో 300 ఎకరాలు గంగవరం పోర్ట్ ఇచ్చారు. ఇక్కడ కానీ అక్కడ కానీ ఉపాధి అవకాశాలు లోకల్ వాళ్ళకి ఇవ్వట్లేదు. రెండోది ఆ భూములు ఏవైతున్నాయో బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ గూగుల్ కంపెనీకి సంబంధించిన దాంట్లో దాదాపు చాలా అతి తక్కువ మంది ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్తున్నారు. దేవస్థాన భూములకు సంబంధించిన దాంట్లో సింహాచలం దేవస్థాన భూమి, ఆ చట్టం ఏమని చెప్తుందంటే దేవస్థాన భూములు దేనికి ఉపయోగించకూడదు, ఒకవేళ భూములు ఉపయోగించగలిగితే ఆ ల్యాండ్కి బదులు ఇంకో ల్యాండ్ ఇవ్వాలని. ఈరోజు విశాఖపట్నంలో దాదాపు వేలాది మంది ఆ దేవస్థానం భూముల్లో ఉన్నారని చెప్పి ఎవరు అభివృద్ధి చేయకుండా పాకల రూపంలోనూ ఇల్లుల రూపంలో పెట్టుకొని ఉన్నారు. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక వాగ్దానం చేశారు. దేవస్థాన భూముల్లో ఎవరైతే ఉన్నారో వాస్తవంగా అది వివాదం కూడా ఉంది, అది రైతుల భూములు, ఆ దేవస్థాన భూముల కింద ప్రభుత్వం క్రియేట్ చేసిన తర్వాత దాన్ని రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పారు. ఈరోజు కూడా రెగ్యులరైజేషన్ చేయలేదు. అంటే ఎవరైతే పేదలు మధ్యతరగతి ప్రజానీకం ఇల్లు కొనుక్కుని ఉన్నారో వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేయరు, కానీ అదాన్ని ఇప్పుడు గూగుల్ కంపెనీకి మాత్రం భూములు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పచ్చి దుర్మార్గం. ఒకవైపున వాళ్ళు రెగ్యులరైజ్ చేసి దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు కోట్లాది రూపాయలు కలిగిన డేటా సెంటర్స్ ఇవన్నీ ఊరికి దూరంగా పెట్టవచ్చు. పొల్యూషన్ విశాఖపట్నం ఉన్న అడిబొడ్లో ఇప్పుడు పెడతా ఉన్నారు. దాని యొక్క పొల్యూషన్ కూడా లాగేస్తుంది. ఖచ్చితంగా అండి 5 గిగావాట్లు దానికి సంబంధించిన దాంట్లో కావాలని చెప్తున్నారు. 5 గిగావాట్లు అంటే ఎంత వాటర్ కావాలి, ఏ రకమైన సదుపాయాలు ఇవ్వాల్సి ఉంది. ఈరోజు విశాఖపట్నానికి తాగునీరుకే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ డేటా సెంటర్ వచ్చిన తర్వాత నీళ్ళు ఎట్లాగిస్తారు? దానికి సంబంధించిన ఇమేజ్ ఫార్వర్డ్ చేయడానికి 7.5 లీటర్లు నీళ్లు ఖర్చు అవుతుంట. అవును, ఆ ఇమేజ్ వైరల్ అవ్వడానికి అయ్యే డేటా ఖర్చుకి 7.5 లీటర్లు నీళ్లు వాడాలని చెప్పేసి ఈ మధ్య ఒక సర్వేలో ఈ సర్వేలని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దానికి సంబంధించిన నీళ్ళకి సంబంధించి ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏంటి, ఇవన్నీ దాంట్లో ఏం లేకుండా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పే కార్యక్రమం జరుగుతుంది. ఇది ఆ ప్రాంతం అభివృద్ధి కన్నా వినాశనం ఎక్కువ జరిగేదానికి అవకాశం ఉంది. అయితే పెట్టుబడులు రావడం దాంట్లో సిపిఎం పార్టీ వ్యతిరేకం కాదు. ఆ పెట్టుబడులు ఎలా ఉండాలి, పొల్యూషన్ ఉండకూడదు, ఉపాధి అవకాశాలు పెంచే పద్ధతిలో ఉండాలి తప్ప మానవాళి వికాసానికి ఉపయోగపడే పెట్టుబడిగా ఉండాలి తప్ప వినాశనానికి ఉపయోగపడే పద్ధతిలో ఉండకూడదు. ఇప్పటివరకు విశాఖపట్నానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఢిల్లీలో పొల్యూషన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా పొల్యూషన్ మామూలు పొల్యూషన్ కాదు. ఒకవైపున ఫార్మా పొల్యూషన్, ఇంకో వైపున SEZ పొల్యూషన్ ఉంది, రకరకాలైన పొల్యూషన్తో ఇప్పుడు రెడ్ జోన్లో ఉంది విశాఖపట్నం. రేపు ఇలాంటివన్నీ పెట్టారనుకోండి ఏ జోన్కి వెళ్తుందో తెలియని స్థితి వచ్చేస్తుంది. కాబట్టి అక్కడైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి దాని ఏమంటారు ఆక్సిజన్ ఇవన్నీ అందిస్తున్నారు. ఇక్కడ సాధారణ ప్రజానీకానికి ఏం అందిస్తారు, ఎప్పుడు ఏది కంపెనీ పేలుతుందో తెలియని స్థితి. అన్నిటి వెనుక అంబానీ పేరు వినిపించేది, ఇప్పుడు పూర్తిగా అదాని పేరు వినిపిస్తుంది. ఖచ్చితంగా చేతులు మారడమే. ఎందుకంటే విశాఖపట్నం ఒక మాటలో చెప్పాలంటే కార్పొరేట్ కబందాస్తాల్లోకి పోతుంది, పెట్టుబడిదారుల కబందాస్తాల్లోకి పోతుంది అనేది అర్థమవుతుంది. భూములు పోతున్నాయి, అట్లా ఉన్న సముద్రం పోతా ఉంది, సహజ వనరులను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నిటికీ ఏం చెప్తున్నారంటే అభివృద్ధి అని చెప్తున్నారు. అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు. ఆ అభివృద్ధికి ఎవరికి ఉండాలి, ప్రజల యొక్క అభివృద్ధిగా ఉండాలి, అక్కడున్న ప్రాంతం యొక్క అభివృద్ధిగా ఉండాలి తప్ప సహజ వనరులను కొలగొట్టే అభివృద్ధిగా ఉండకూడదు. భవిష్యత్తులో ఆ ప్రాంతం ఇప్పుడు వరకు విజయవాడ చూసుకుందాం, 1 సెంటు భూమి లేదు, లేదా గుంటూరు చూసుకుందాం అతి తక్కువ భూములే ఉన్నాయి, కానీ విశాఖపట్నం భూములు ఉన్నాయి. ఎందుకు భూములు ఉన్నాయి కాబట్టి ఈరోజు అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది. భవిష్యత్తు ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఎక్కడ నుండి భూములు తీసుకొస్తారు?
తీసుకొచ్చేదానికి లేదు. అది లీజుల బేసిస్తో ఇస్తున్నారు. 33 సంవత్సరాలకి ఇస్తున్నారు, 99 సంవత్సరాలకి ఇస్తున్నారు. ఏమి ఎంఓయూలు చేస్తున్నారో బయటికి చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు వరకు ప్రభుత్వం అక్కడ పెట్టుబడిదారుల సదస్సు పెట్టింది. ఎన్ని ఎంఓయూలు జరిగాయి, ఎంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అనే శ్వేతపత్రం ఏమైనా ప్రకటించగలుగుతారా? అది కూడా ప్రకటిస్తున్న సందర్భం లేదు. వీటన్నిటి పట్ల ప్రజల నుంచి ఆందోళన రావట్లేదండి. ఖచ్చితంగా అండి, ఆందోళన ఉంది. విశాఖపట్నం ప్రజలకు ఆందోళన ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్బంధం ప్రయోగం చేస్తుంది. ఎవరు రోడ్ల మీదకి వస్తే కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఎవరు ఏదైనా నివేదిక ఇస్తే పలానా వాళ్ళు నివేదిక ఇస్తున్నారని మేము చెప్పడం కాదు, సిపిఎం పార్టీ చెప్తే ఇదేదో అభివృద్ధికి వ్యతిరేకమని. ఈఎస్ శర్మ గారు కేంద్రంలో చాలా కీలకమైన పదవుల్లో ఉన్న ఆయన ఎనర్జీకి సంబంధించిన విషయంలో కానీ, సహజ వనరులు కొలగొట్టే విషయంలో కానీ, లేదు విశాఖపట్నం భవిష్యత్తుకు సంబంధించిన దాంట్లో ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తరఫున కూడా అనేక సందర్భాలు రాస్తున్నారు. వీళ్ళందరినీ ఏమైనా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా భాగస్వామ్యం చేస్తుందంటే వాళ్ళకు కూడా భాగస్వామ్యం చేస్తున్న సందర్భం లేదు. అందుగురించనే మనం ఆలోచించాల్సిందంటే, ఒక ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందంటే ప్రజలందరూ భాగస్వామ్యంతో జరగాలి తప్ప ఇంకో పద్ధతితో జరగకూడదని. మరి ఇదే ప్రభుత్వం ఇంత అభివృద్ధి గురించి మాట్లాడుతుంది, పక్కన స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్కి సంబంధించి గత 5 ఏళ్ళ నుండి ప్రైవేటైజేషన్ మీద అక్కడున్న కార్మికులు పోట్లాడుతున్నారండి. నేను ఇప్పటి వరకు చాలా పోరాటాలు చూశాను. కార్మికులు జీతాల గురించి పోట్లాడారు, వాళ్ళ బత్యాల గురించి పోట్లాడారు, లేదు వాళ్ళ భవిష్యత్తు ఇన్సెంటివ్ గురించి పోట్లాడారు. వీళ్ళు చేస్తున్న పోరాటం దేశభక్తి కలిగిన పోరాటం. ఎందుకంటే ఒక స్టీల్ ప్లాంట్ని రక్షించండి, సొంత గనులు ఇవ్వండి, ఇది శైలిలో మర్జీ చేయండి, ఈ ప్రాంతానికి అభివృద్ధికి ఉపాధికి అవకాశం ఉంటుంది, అలాగే సోషల్ జస్టిస్కి ఇది ఒక ప్రతీకగా ఉంది, ఒక మినీ ఇండియాకి స్టీల్ ప్లాంట్ ఉందనేది. ఆ పద్ధతిలోనే 32 మంది బలిదానం చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏమని చెప్పారు? మేము స్ట్రాటజిక్ సేల్కి వ్యతిరేకం, ప్రైవేటైజేషన్ మేము జరగనివ్వం, సొంత గనులు మేము కేటాయించే దానిలో కీలకమైన పాత్ర నిర్వహిస్తామని. ఈరోజు మంచి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఎంత మంచి అవకాశం అంటే, కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు సపోర్ట్ చేస్తే తప్ప ఈ ప్రభుత్వం ఉండేదానికి అవకాశం లేదు. వీళ్ళు కళ్ళారా చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తాయి. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాట్లాడారు, ఎన్నెన్ని ఉపన్యాసాలు అక్కడ చెప్పారు, నేను తొక్కలు తీసేస్తాను, రకరకాలుగా మీకు పౌరుషం లేదా అని కార్మికులకు అడిగారు. కానీ ఈరోజు అదే పద్ధతిలో ఈరోజు కార్మికులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తున్నారు. ఉద్యమం నిర్వహించడే కాదండి, చాలా సిన్సియర్గా వాళ్ళు పనిచేస్తున్నారు. వాస్తవంగా 40% ఉండే ఉత్పత్తి ఈరోజు వచ్చేసరికి 100% ఉత్పత్తి పెరిగింది. మనం చెప్పడం కాదు, పార్లమెంట్లో మినిస్టర్లు చెప్తున్నారు ఉత్పత్తి బాగా పెరిగిందని. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? నాణ్యమైన ముడి సరుకు పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు కోక్ కానీ, లేదు బొగ్గు కానీ, రకరకాలైన మెటీరియల్కి సంబంధించిన దాంట్లో ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అంతా కలిపి నాసిరకం ఉంది. దాదాపు 100 హీట్స్ ప్రతిరోజు రావాలి. నేను లేదు మనం మీరు చూసే ఉంటారు, అవన్నీ పనికిరాదని బూడిదలో పోసిన పన్నీర్ లాగా ఆ ఉక్కు ఉత్పత్తి అంతా బయటపడేసారు. ఇవన్నీ దీనికి కారణం ఏంటి? అవినీతి. అవినీతి ఎవరు చేస్తున్నారు? పిఎంఓ ఆఫీస్ దగ్గర నుండి టెండర్లు ఏవైతున్నాయి, ఆ టెండర్లో వాళ్ళు పాల్గొని నాసిరకం పంపిస్తున్నారు. అంటే దాన్ని ఏమంటారు, పాయిజన్ ఇస్తున్నారు. అక్కడ ఒక మంచి కుక్కని కొట్టాలంటే పిచ్చి కుక్క అని పేరు చెప్పి ఎలాగైతే 4 రాయిలు వేయించాలనుకుంటున్నారో ఆ పద్ధతిలో ఈరోజు స్టీల్ ప్లాంట్ చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కానీ సీరియస్గా ఉండగలిగితే దాని ఉత్పత్తిలో కాదు, బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఉపాధి అవకాశాలు అంటే, ఈరోజు చెప్తున్నారు దాదాపు 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి, దాదాపు 70,000 మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఒక్క స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇస్తే, ఆ స్టీల్ ప్లాంట్ని శైలిలో కలపగలిగితే 1,00,000 నుండి 1,50,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయనేది నేను చెప్పడం కాదు, వాళ్ళు చెప్తున్న ఎక్స్పాన్షన్. మొన్న ఇటీవల కాలంలో ఎవరైతే స్టీల్ సెక్రటరీ ఉన్నారో ఆయన కూర్చొని రివ్యూ చేస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, దాదాపు 35 ఏళ్ళ క్రితం ఈ మిషనరీస్ ఏవైతే పెట్టారో ఆ మిషనరీస్ అన్నీ దాన్ని కొత్త మిషనరీలు పెట్టగలిగితే ఖచ్చితంగా బ్రహ్మాండ ఉత్పత్తి తీసుకుని దాని లైఫ్ అయిపోతుంది. రెండో అంశం ఏంటి, దానికి సంబంధించిన దాంట్లో 22,000 ఎకరాల భూములు ఇచ్చారు. నిర్వాసితులు ఉన్నారండి, 16,500 మంది నిర్వాసితులు ఉన్నారు. ఇప్పుడు వరకు 8,500 మంది మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. మరొక 8,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సింది. వాళ్ళ పరిస్థితి ఏంటి? భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి. ఎందుకు ఇదంతా కుట్రలు పండుతున్నారంటే, ఆ పక్కనే గంగవరం పోర్టు అదానీకి ఇచ్చారు. ఆ అదానీ గారికి కొన్నంత ఎటువైపు పడిందంటే స్టీల్ ప్లాంట్ మీద పడింది. ఆ పోర్ట్ నుండి వచ్చే ఏవైతే మెటీరియల్ ఉందో
అదొక డంపింగ్ యార్డ్ కింద డెవలప్ చేయాలి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో ఉంది కాబట్టి తీసుకునేదానికి అవకాశం లేదు. అదే ప్రైవేట్ అయింది అనుకోండి, వాడు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఇంకొకటి కూడా కుట్రలు చేస్తున్నారు. ఏంటని ఈ స్టీల్ ప్లాంట్ ని బలిదానం చేయడానికి, నాశనం చేయడానికి ఇంకొక కుట్రలు పండుతున్నారు. ఆర్సెల్ మెటల్ అట్లాగే నిప్పన్ స్టీల్ ప్లాంట్ కలిపి నక్కపల్లిలో మరొక స్టీల్ ప్లాంట్ తీసుకుని వస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ దాదాపు 28,000 ఎకరాల్లో ఉంది. ఇప్పుడు వస్తున్న కొత్త స్టీల్ ప్లాంట్ సంబంధించిన దాంట్లో 2,200 ఎకరాలు మాత్రమే తీసుకున్నారు. రేపు ఆ 2,200 ఎకరాల్లో అలా అనుకునే ఉత్పత్తి తీసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉండే రా మెటీరియల్ తీసుకొచ్చి వాళ్ళు నిప్పను అట్లాగే ఆర్సెల్ మెటల్ ముద్ర వేసుకొని ఆ ఉత్పత్తిని అమ్ముకోవాలని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకవైపు ప్రభుత్వ విధానాలు, ఇంకోవైపున ప్రైవేటు కంపెనీల యొక్క కుట్రలు, ఇవన్నీ చూసి స్టీల్ ప్లాంట్ని అమ్మే ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనది కాదు. ఎంత దుర్మార్గం అంటే పార్లమెంట్లో నిజాయితీగా ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో వాళ్ళు చెప్పాలి. మొన్న వైఎస్ఆర్ పార్టీ గొల్లబాబురావు గారు ఒక ప్రశ్న వేశారు, స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అవుతుందా లేదని. అవదని చెప్తున్నారు. ఇంకా వైపున ఏమని చెప్తున్నారు, 32 విభాగాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్క చేసి, అంటే ఒకేసారి అమ్మితే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి చిన్న చిన్న ముక్కలు చేసి అమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గం. మళ్ళీ ఇది ఎవరికి చెందుతుంది? మళ్ళీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే ఖచ్చితంగానండి. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా వ్యవహరించట్లేదు స్టీల్ ప్లాంట్కి సంబంధించి. ఎందుకు పారదర్శకంగా వ్యవహరించట్లేదు? నేను ఎప్పుడు పారదర్శకత గురించి మాట్లాడతానని. ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారికి మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఆర్సెల్ మెటల్ గురించి మాట్లాడకండి, స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడండి? ఏంటి నిజాయితీ నిబద్ధతకి ఈయనకి ఇబ్బంది వస్తుంది? ఒక స్టీల్ ప్లాంట్ అభివృద్ధి అయింది అనుకోండి, 2 రకాల, ఒకవైపున ఉత్తరాంధ్రకి అది ఒక కేంద్ర బిందుగా ఉంది. అదే విశాఖపట్నం అనేది ఎందుకంత పెద్ద నగరంగా అభివృద్ధి అయింది? స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి. ప్రభుత్వ రంగ సంస్థలు ఒకవైపున స్టీల్ ప్లాంటు, డాక్ యార్డు, షిప్ యార్డు, బిహెచ్పివి, బిహెచ్ఎల్, డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టే విశాఖపట్నానికి ఒక పెద్ద నగరంగా అభివృద్ధి అయింది. స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే, మా జింకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు, జింక్ లేకుండా పోయింది. ఆ భూములు ఇప్పుడు అమ్ముకుంటున్నారు, మార్కెట్కి ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకవైపున బీజేపీ వాళ్ళు దేశభక్తి గురించి చెప్తున్నారు. దేశభక్తి అంటే దాని అర్థం ఏంటండి? ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆత్మనిర్భర్ భారత్ అని చెప్తున్నారు. తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్తున్నారు. తన కాళ్ళ మీద తను నిలబడే ప్రభుత్వ రంగ సంస్థలు దాన్ని కాపాడాల్సిన పరిస్థితి పోయి అదాని పరం చేయటమో, లేకపోతే నిప్పన్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి ఇవ్వడమో, లేకపోతే ముక్కలు చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమో, ఎవరైతే స్థానికంగా ఉన్నారో నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు తీసేయడం అనేది ఇదేం ఆత్మనిర్భర్ భారత్? అదాని గారే ఆత్మనిర్భరం ఇస్తున్నారేమో. బహుశా అట్లాంటి ఒక వ్యూహాత్మకమైన లక్ష్యంతో చేస్తున్నారేమో. మనం చూస్తున్నాం దేశం మొత్తం మీద. ఇప్పుడు మనం చూసాం ప్రైవేటైజేషన్కి సంబంధించిన చాలా ఉచ్చ స్థాయి మనం చూసాం. మన పోర్టుకు సంబంధించిన దాంట్లో ఇండిగో వాళ్ళు స్ట్రైక్ చేస్తే విమానాలు నడవకపోతే ప్రైవేటైజేషన్, అంతకుముందు ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగంలో ఉండేది కాబట్టి ఇబ్బంది ఉండేది కాదు, అదే ప్రైవేట్ వాళ్ళకి కూడా వెళ్ళింది. 2 కలిపి ఇప్పుడు ఏ పరిస్థితి అయిపోయింది? ప్రయాణికులు ఎలాగెళ్ళాలో మనం చూసాం, చిన్న పిల్లలతోని, అట్లాగే చాలామంది బాలింతలు, అనేక మంది విదేశాలకు వెళ్ళాల్సిన వీసాలు, ఉద్యోగాలు చేరాల్సిన వాళ్ళు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూస్తున్నాం. అంటే ప్రైవేటీకరణ జరిగితే ఎలాంటి ఇబ్బందులు పెడతారో, వాళ్ళ చేతిలో ఎట్లాగా ఉంటుందనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోవాలి. మనది భారతదేశానికి సంబంధించిన దాంట్లో ఇప్పటికీ డెవలప్ అవుతున్న కంట్రీ అవుతున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టీల్ ప్లాంట్ లాంటి సంస్థకి ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఇట్లాంటి దాన్ని కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడున్న కూటమి ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించట్లేదు అనేది స్పష్టంగా ఇప్పుడు ఈ ప్రభుత్వ విధానాలు అన్నీ కూడా కలిపితే ఇప్పుడు గిరిజనుల వైపు నుంచి చూస్తే వాళ్ళ బతుకు మీద ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా గూగుల్కి ల్యాండ్స్ ఇవ్వడము, డేటా సెంటర్ పెట్టడము, లేదా ఈ పవర్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పంపింగ్ సిస్టమ్ పెట్టడం, ఇవన్నీ కూడా రేపు పొద్దున గిరిజనుల పరిస్థితి ఏంటి? వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేయాలని వీళ్ళ ఉద్దేశమా, లేకపోతే ఏంటి అసలు ఉద్దేశం? ఖచ్చితంగా అండి. ఎందుకంటే అక్కడ నుండి ఆ భూముల నుండి గిరిజనులు తరిమేస్తారు, సముద్రం నుండి మత్స్యకారులు తరిమేస్తారు, ప్రభుత్వ రంగ సంస్థ నుండి కార్మికులు తరిమేస్తారు. ఇవన్నీ కలిపి ఎవరో ఒక కంపెనీకి అప్పజెప్పే ప్రయత్నం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. మనకి కనిపిస్తుంది కదా. దానికి సంబంధించిన పరిరక్షిస్తాను, నేను పరిరక్షించే దానిలో భాగస్వామిగా ఉన్నాను. ఇప్పుడే ఈయన ఏం చెప్తున్నాడు, కార్మికులు సోమరిపోతులుగా ఉన్నారు కాబట్టి ఉత్పత్తికి వాళ్ళ జీతానికి ముడిపెడుతున్నారు. ఎంత దుర్మార్గం మీరు చెప్పండి.
ఆ రకంగా అనుకుంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరైనా పని చేయడానికి అవకాశం ఉందా? వాళ్ళ పనికి వాళ్ళు తీసుకుంటున్న అలవన్సులకి ముడిపెడితే ఒక్క ఎమ్మెల్యే గానా పూర్తి స్థాయిలో జీతం వచ్చేదానికి ఇప్పుడు దీన్ని అవకాశం వ్యతిరేకించే ఉంటుందా? వాతావరణం ఏమైనా ఉందండి అక్కడ? ఖచ్చితంగా అండి. ఎదుర్కొంటున్న వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా. మనం చూస్తున్నాం. ఆ. సగం జీతాలతో పని చేస్తున్నారండి. అర్ధాకలతో పని చేస్తున్న కార్మికులు. ఏ రోజు పూర్తి స్థాయి జీతం ఇస్తున్న సందర్భంలో ఈరోజు 450 కోట్ల రూపాయలు అదొక్కటే కార్మికులకి చాలదు కదా ఈ ప్రైవేటైజేషన్ యొక్క వ్యవహారాన్ని ఎదుర్కోవడానికి. అదొక్కటే సరిపోతుందా? ఖచ్చితంగానండి. ఆ. ఇప్పుడు ఎప్పుడు ఎలాంటి పోరాటం ముందుకొస్తుందో మనకు తెలియదు. ఉమ్, మనం చూస్తున్నాం కదా! ఈరోజు అంతర్జాతీయంగా జరుగుతున్న పోరాటాల్లో కార్మికులు అగ్రభాగాన ఉంటున్నారు. ఉమ్, ఇక్కడ కూడా ఉమ్, ఎందుకు స్టీల్ ప్లాంట్ ఒక్క సెంటు కూడా లేదు, ఒక విభాగానికి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రైవేట్ వాళ్ళు ముందుకు రావడానికి అంగీకరించట్లేదు. అక్కడ ఉన్న కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంది దేనికోసం? ఉమ్, దేశం కోసం. ఉమ్. ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు, దాన్ని కాపాడాలని దానికోసం చేస్తున్న పోరాటం. వాళ్ళ సొంత పోరాటం కాదు. కాబట్టి ప్రజల నుండి ఆ రకమైన సహాయ సహకారాలు ఉంది కాబట్టి దాదాపు 5 ఏళ్ళ నుండి నిర్భయంగా బ్రహ్మాండంగా ఆ పోరాటం నిర్వహిస్తున్నారు. దానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది. అటు గిరిజనులు చేస్తున్న పోరాటం కానీ, ఇటు మత్స్యకారులు చేస్తున్న పోరాటం కానీ, ఇటు కార్మికులు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైన, ఎందుకంటే అది దేశభక్తి కలిగిన పోరాటం. ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంచే పోరాటాలు. ఆ పోరాటాల్లో కీలకమైన పాత్ర సిపిఎం పార్టీ నిర్వహిస్తుంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. వాళ్ళ పాత్ర వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సరైన గుణపాఠాలు నేర్పిస్తారని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఏమైనా ఇలాంటి ఈ ప్రైవేటైజేషన్ ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి మారుస్తూ భూములని సంస్థలని అన్నీ కట్టబెడుతూ ఒక రకంగా ఆస్తులు పక్కన పెడితే గిరిజనుల యొక్క బతుకు, ఎందుకంటే ఇప్పటిదాకా పర్యావరణానికి పట్టుకొమ్మలాగా నిలిచేటువంటి విశాఖ లేదా ఉత్తర ప్రాంత తీరాలని కార్పొరేట్ చేతికి ఇచ్చి నాశనం చేస్తూ గిరిజన భవితను నాశనం చేస్తున్నారు. ఈ పోరాటం వెనుక సిపిఎం నిలబడుతుందని ఆశిద్దాము. వాళ్ళందరూ బతుకుల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ నమస్కారం.